తెలంగాణలో కొత్త సభ కొలువు తీరింది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక వ్యవహారికంగా జరగవలసిన కొత్త స్పీకర్ బాధ్యతల స్వీకరణ, వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం వంటి కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇక రేపటి నుంచి పూర్తిస్థాయి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరో 4-5 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార విపక్షాల వాదనలతో సభలు హీటెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రెండో రోజు శాసనసభ సమావేశాల్లో కొత్త స్పీకర్ బాధ్యతల స్వీకరణ, తొలి రోజు ప్రమాణ స్వీకారం చేయని ఎమ్మెల్యేల ప్రతిజ్ఞ వంటి కీలక ఘటనలు జరిగాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికి ప్రొటెం స్పీకర్ హోదాలో అక్బరుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రకటించారు. I am further to announce to the House Sri Gaddam Prasad Kumar, elected unanimously to the office of the Speaker. అనంతరం ఆయన్ను స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. అనంతరం స్పీకర్కు ధన్యవాదాల తీర్మానంపై సభ్యులు మాట్లాడారు. స్పీకర్ చైర్ ఔన్నత్యం, స్పీకర్ గుణగణాలు, ఆయనతో ఉన్న పరిచయాలను సభ్యులు ప్రస్తావించారు. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి గడ్డం ప్రసాద్ కుమార్ కు అభినందనలు తెలిపారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక విషయంలో కొనసాగిన మంచి సంప్రదాయమే ఇకపై కూడా కొనసాగాలని ఆయన కాంక్షించారు. కొత్త స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికకు 111 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపగా భారతీయ జనతా పార్టీ సభ్యులు ఎలాంటి మద్దతు ప్రకటించలేదు. గడ్డం ప్రసాద్ కుమార్ గారు నా సొంత జిల్లా, నేను ఎక్కడి నుంచి అయితే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఆ ప్రాంతం వాడు. గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన 3వ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను, సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. అంతకుముందు ఈ నెల 9న తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రమాణ స్వీకారం చేయలేకపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ సభ్యులు కడియం శ్రీహరి, పద్మారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి తదితరులు ఉన్నారు. తదనంతరం రెగ్యులర్ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో బీజేపీ తరపున ఎన్నికైన సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. I am to announce to the House that the Honorable Governor of Telangana will address a joint session at 11:30 a.m. on Friday. The House is urged to meet again at 11:30 a.m. on Friday. సభ వాయిదా పడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కేబినెట్ సమావేశమైంది. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఎస్సీ మీటింగ్ జరగనుంది. ఆ సమావేశంలోనే ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే దానిపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.